వాగ్దానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. ఈ దినము దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నీ శ్రమను నీ దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడుకును. ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవుడే ఒక బలమైన వాక్కునిస్తున్నాడు. నీవు పొందిన శ్రమలకు నువ్వు ఎంత మాత్రం కూడా భయపడవద్దు. ఎందుకంటే సాతాను సమాజపు వారి వలన వచ్చే దూషణ నేను ఎరుగుతున్నా, నీ శ్రమ నేను ఎరుగుతున్నా, నీ యొక్క సహనం నేను ఎరుగుతున్నా, నీ దారిద్రతను నేను ఎరుగుతున్నా. అయినా నీవు ధనవంతుడివే, అయినా నేను నీకు మేలు చేయబోతున్నా. ఎందుకంటే దేవుడు బిడ్డలారా, నేను బలపరుస్తూ దేవాది దేవుడు ఈ వాక్కుని ఎందుకు ఇస్తున్నాడంటే, నువ్వు శ్రమల పాలయ్యావు, ఈరోజు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు, నలిగిపోతున్నావు, వేదన పడుతున్నావు. శ్రమలతో పాటు సాతాను సమాజం వారు నిందించే నిందలను బట్టి కూడా, వాటిని బట్టి కూడా నీవు ధనవంతుడివే, నీవు గొప్పవాడివే, నీవు ఐశ్వర్యవంతుడివే. ఎందుకంటే ఇతరులను దూషించువాడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, మరి దొంగిలించేవాడు, హత్య చేసేవాడు, మరి దేవునికి విరోధంగా పోరాడేవాడు అపవాది అయిన సాతానుడు మాత్రమే. అయితే ఈ యొక్క లక్షణం కలిగి భూమి మీద ఎవరైతే నడుస్తారో వారందరూ సాతాను యొక్క కుమారులు, కుమార్తెలు. కాబట్టి ఎవరైనా నేను దూషిస్తున్నారా, ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, వారిని బట్టి భయపడక, అధైర్యపడక, కృంగిపోక, నలిగిపోక ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించడం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ప్రేమించాలి, ఆదరించాలి, ప్రార్థించాలి, ధైర్యపరచాలి. ఒకరి అవసరంలో ఒకరు పాల్గొని పొందుకుంటూ ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉండగా, దీనికి విరుద్ధంగా మేలు చేయగలిగి ఉండి కూడా మేలు చేయకపోవడం పాపం. కాబట్టి ఎవరైతే ఈ లక్షణాలు కలిగి జీవిస్తూ ఇంకా నేను దూషిస్తున్నారో, ఇంకా నేను తప్పుపడుతూ, ఇంకా నేను హేళనగా, అపకీర్తిగా నిన్ను మారుస్తూ నీ గురించి చెడ్డ సాక్ష్యాలు బయటకు తీసుకెళ్తున్నారో, లేకపోతే నీ గురించి నీ మంచిని తెలిసిన వారికి కూడా నీ గురించి చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారేమో, కానీ ధైర్యంగా ఉండు. నీ నీతిమంతులు అయితే నువ్వు నిజంగా భక్తిపరాలు అయితే ఖచ్చితంగా దేవుడు నేను ఒక దినమున హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మేలు చేయకూడవానికి మేలే, కానీ కీడు చేయకూడవానికి దేవుడు కీడే చేస్తాడు. కాబట్టి ఇతరులకు నువ్వు ఏమి చేయకూర్చున్నావో అది దేవుడు నీకు చేయబోతున్నాడు. కాబట్టి ఇతరులకు మంచి చెయ్యి, మేలే చెయ్యి. కాబట్టి దేవుడు బిడ్డలారా, మీ శ్రమను దేవుడు గుర్తెరుగుతున్నాడు, మీకు మేలు చేయబోతున్నాడు, శ్రమను తొలగించబోతున్నాడు. రెండోదిగా నీ యొక్క దారిద్రతను నేను గుర్తెరిగా, కష్టపడుతున్నావు, వేదన పడుతున్నావు, కానీ నీవు ధనవంతుడివే. దేవుడి దృష్టిలో నువ్వు గొప్పవాడివి, నువ్వు ఉన్నతమైన వాడివి. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. భయపడద్దు, అధైర్యపడక ధైర్యం తెచ్చుకోమని ఈరోజు దేవుడే మాట్లాడుతూ ఉండగా వాగ్దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీరు ఇచ్చిన బలమైన బలపరచు వాక్కును బట్టి నీకు మహిమ. ఎంతమంది భయపడుతున్నారో వారందరినీ బలపరచండి. శ్రమలను బట్టి వారు కృంగిపోవద్దు, శ్రమలన్నింటి నుంచి తొలగించి వారి విశ్వాసాన్ని బలపరుచిన యేసయ్య గొప్ప కార్యాలు జరిగిస్తూ శత్రువుల ముందే వారి తలను పైకెత్తండి. మరి అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగించండి. శత్రువుల నుంచి వస్తున్న మాటలను బట్టి వారు నలిగిపోక ప్రతి మాటను దీవెనకరంగా మార్చి, ప్రతి కన్నింటినీ నాట్యంగా మార్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ బర్త్డేస్, మ్యారేజ్ చేస్తున్న వారికి దీవెనలు శుభం ప్రకటిస్తూ నీవే ముందుకు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని బలవంతులుగా, శక్తివంతులుగా మార్చమని నజరేయుడైన సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం.